ఇక డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్లో ది వైల్డర్నెస్ రిసార్ట్ అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు తీసుకున్నట్లుగా రిసార్ట్ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి. రిసార్ట్ యాజమాన్యం గోదాంగూడ గ్రామంలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసింది. ఆర్గానిక్ వ్యవసాయంలో మెలకువలు నేర్పిస్తామని రైతులను నమ్మించి 18 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేసింది. సర్వే నెంబర్ 92లో 5 ఎకరాల భూమి కబ్జా చేసినట్లుగా ఆరోపణలున్నాయి. అక్రమంగా కబ్జా చేసిన భూముల్లో రిసార్ట్ నిర్మాణం చేపట్టింది. రిసార్ట్ పేరిట చెరువులోనే గదులు నిర్మించి రిసార్ట్ యాజమాన్యం అయితే అక్రమాలకు పాల్పడుతుంది. అధికారులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అంతేకాకుండా కవరేజ్కు వెళ్లిన బిగ్ టీవీ ప్రతినిధిపై దౌర్జన్యంగా కుక్కనూసిగొల్పింది రిసార్ట్ యాజమాన్యం. ఇక వికారాబాద్లో ది వైల్డర్నెస్ రిసార్ట్ అక్రమాలు అయితే వరుసగా బయటపడుతున్నాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకే భూములు తీసుకున్నట్టుగా రిసార్ట్ యాజమాన్యంపై ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిన్న ఇదే రిసార్ట్లో 2 మహిళలు కూడా మృతి చెందిన సంఘటనలున్నాయి. ఆ బిగ్ టీవీ రిపోర్టర్ ఎవరైతే వెళ్లారో సుజాత రిపోర్టర్ అయితే లైవ్ కవరేజ్ ఇవ్వడానికి రిసార్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను భయపెట్టడానికి కుక్కలను కూడా జర్నలిస్టులపైకి వదిలిన సంఘటనలు నెలకొంటున్నాయి. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత రిసార్ట్ దగ్గర నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, ఏంటి అసలు ఏం జరుగుతోంది? కవరేజ్ కి వెళ్ళిన మీ పైన కూడా కుక్కలను పంపించడం ఏంది, ఏ విధంగా చూడొచ్చు ఇదంతా? రేఖ, శనివారం పర్యటన కోసం వచ్చినటువంటి పర్యాటకులు ఇదే చెరువులో మునిగి చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి చెరువునే, ఎందుకంటే ఒకసారి నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా లోతైనటువంటి చెరువు. అంటే దాదాపు నేను కొంచెం ప్రాంతానికి వచ్చినప్పుడే ఆల్మోస్ట్ నా మోకాళ్ళ లోతుకి పైగానే నీళ్లు వచ్చినటువంటివి నేను విజువల్స్లో చూపిస్తున్నాను. అయితే ఇక్కడ బోటింగ్కి ఎలాంటి అనుమతి లేదు, కానీ ది వైల్డ్నెస్ రిసార్ట్ వాళ్ళు ఇక్కడ బోటింగ్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ బోటింగ్లే ఇక్కడ డాన్సులు వేయడము, డీజేలు పెట్టడము అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. కొంతమేరకు రిస్క్ అయినప్పటికీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పర్యాటకులు ఎంతో సంతోషంగా గడిపేందుకు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. వీళ్ళు ఎవ్రీ వీకెండ్ కూడా ఇక్కడ బోటింగ్ ఉంది అని చెప్పేసి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. నాకు ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతులకి పైగానే నీరు వస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. చాలా లోతుగా ఉన్నటువంటిది, ఇది చాలా రిస్క్ అయినటువంటి ప్రాంతము. బోటింగ్ చేసేటువంటి టైంలో కనీసం లైఫ్ జాకెట్ కూడా లేకుండా బోటింగ్ చేస్తూ వచ్చినటువంటి పర్యాటకులను ఎంటర్టైన్మెంట్ చేస్తాము అని చెప్పేసి ది వైల్డ్నెస్ రిసార్ట్ వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. కానీ పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. చాలా వరకు ఈ చెరువు అనేది సర్పన్పల్లికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఈ చెరువు మనం గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతూ వీళ్ళంతా కూడా డబ్బుల కోసం ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మరోవైపు ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు 18 ఎకరాలు రైతుల నుంచి ఇదంతా కూడా పంటలు పండిస్తాము, అందరికీ అవేర్నెస్ కల్పిస్తాము అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి తక్కువ డబ్బులకి తీసుకొని వీళ్ళంతా కూడా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఆర్గానిక్ ని పండిస్తామని చెప్పేసి రైతుల నుంచి తీసుకొని ఆ తర్వాత ఈ రిసార్ట్ ని ఏర్పాటు చేసి రిసార్ట్ వాళ్ళు వచ్చేటువంటి పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. లోపలికి వచ్చేటువంటి టైంలో కూడా భయభ్రాంతులకు గురి చేసేందుకు రిసార్ట్ నియర్ బై వెళ్తే ఆ కుక్కల అరుపులు అనేది భయంకరంగా వినిపిస్తున్నాయి. ఆ అరుపులకే భయం అనేది పుడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీదకి కుక్కలు వదలడము, వాళ్ళని భయభ్రాంతులకి గురి చేయడం రిసార్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు. లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాము, అసలు ఏం జరిగింది అని వాళ్ళ నుంచి వివరాలు సేకరించుదామని లోపలికి వెళ్ళేటువంటి టైంలో కూడా కుక్కల్ని పైకి విడుస్తున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. మొత్తానికి ఈ భూములని కేవలము రైతులకి ఆర్గానిక్ పంటల్ని పండించి పరిశోధనకి పంపిస్తాము, మీకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తాము అని చెప్పేసి నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి 18 ఎకరాలు తీసుకోవడంతో పాటు మరొక 7 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు అనే వాళ్ళ మీద పెద్ద ఆరోపణలు కూడా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఘటన ఇక్కడే జరిగింది. పర్యాటక కోసం వచ్చినటువంటి వాళ్ళు 2 మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ లైఫ్ జాకెట్స్ కానీ వాళ్ళు ధరించి ఉంటే అక్కడ ఉన్నటువంటి బోట్ నడిపే వ్యక్తి వాళ్ళని కాపాడితే వెంటనే కూడా ప్రాణాలు కాపాడే అవకాశం కనిపించేది. కానీ ఎలాంటి లైఫ్ జాకెట్స్ లేకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటాడము. వీకెండ్ వచ్చిందంటే కాలేజ్ స్టూడెంట్స్, అదేవిధంగా ఫ్యామిలీస్, కపుల్స్ అందరూ వచ్చి ఇక్కడ
ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తక్కువ ధరలు అని చెప్పేసి ఇక్కడ ప్రమోషన్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడము, పంటలు పండించాల్సినటువంటి పొలాలలో వీళ్ళంతా కూడా ఒక బిజినెస్ని ఏర్పాటు చేసి బిజినెస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత కనీసం రిసార్ట్కి సంబంధించినటువంటి వారు ఎవరూ కూడా స్పందించడం లేదు, ఎవరూ అందుబాటులో లేరు. లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బీహార్కి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కుక్కల్ని పెంచుతూ ఆ కుక్కల దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద అడగడానికి వచ్చిన, ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చిన కుక్కలతో భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ప్లేస్ మనం ఒకసారి చూడొచ్చు. ఇదంతా కూడా బోటింగ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ వ్యక్తులు రన్ చేస్తున్నారు. ఖచ్చితంగా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో అధికారుల అనుమతులు ఉండాలి. ఇలాంటి బోటింగ్ నిర్వహించాలంటే ఈ చెరువుల్లో ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారుల అనుమతులు అన్నీ ఉండాలి. ఎలాంటి అనుమతులు లేవు. వీకెండ్స్ వస్తే ఒక పబ్ కల్చర్ లాగా, అంటే అక్కడ ఏర్పాటు చేసినటువంటి బోట్ లాగా మనకి ఏం కనిపిస్తుందో అక్కడ డీజేలు ఏర్పాటు చేయడంతో పాటు కొంతమంది మహిళల్ని తీసుకొచ్చి డాన్సులు వేయించడము ఇవన్నీ కూడా చేస్తున్నారు అని పెద్ద ఎత్తున ఆరోపణ ఉంది. అటు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలము ఆర్గానిక్ పంటని పండిస్తాము, మాకు ఒక అవేర్నెస్ కల్పిస్తాము, ఇది ఒక పరిశోధక సంస్థగా తీర్చిదిద్దుతాము అని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. దాన్ని నమ్మే మేము తక్కువ డబ్బులకి మా పొలాన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టాము. ఆ తర్వాత వీటన్నిటినీ కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినప్పటికీ ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం ఉంది అనుకున్నాము. కానీ ప్రజల ప్రాణాలను తీస్తారు అని చెప్పేసి మేము ఊహించలేదు అని చెప్పేసి రైతులు కూడా తమ ఆవేదనని, ఒకవైపు భూమిని కోల్పోయాం, భూమిని రైతులు ఒక తల్లిలాగా ఒక బంగారం లాగా కొలుచుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులకు ఇచ్చి అదే బంగారం పండించినటువంటి ఈ నెలలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోవడానికి అటు రిసార్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కారణం అవ్వడం చాలా బాధాకరం అని చెప్పేసి వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రేఖ, సుజాత, అసలు ఈ రిసార్ట్ నిర్మాణం చేపట్టిందే కబ్జా చేసిన భూముల్లో, అదేవిధంగా కాస్త కొద్దిగా అదేవిధంగా కబ్జా చేసిన భూముల్లో ఈ రిసార్ట్ నిర్మాణం జరిగింది. రిసార్ట్ పేరిటనే చెరువులోనే గదులు కూడా నిర్మిస్తుంది. నిన్న జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోకుండా, ప్రికాషన్స్ తీసుకోకుండా, లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వకుండా, ఆ బోటింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్త చర్యలు పాటించకుండా ఆ విధంగా జరగడం వల్ల ఇద్దరు మహిళలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కవరేజ్కి వెళ్ళిన మీ పైన కూడా ఇంత దాడి కూడా జరుగుతోంది. మరి మార్నింగ్ నుంచి కూడా మీరు కవరేజ్ ఇస్తూనే ఉన్నారు, అధికారులు చూస్తూనే ఉన్నారు. కానీ ఎందుకు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవట్లేదు? ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి ఓనర్ల దగ్గర నుంచి గత ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, అదేవిధంగా అధికారులకి అధిక మొత్తంలో ముట్ట చెప్పారు. అందుకే ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా కూడా ఎలాంటి పట్టింపులు లేకుండా అధికారులు అదేవిధంగా నాయకులు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ కూడా పంపిస్తూ ఉంటారు రిసార్ట్ నుంచి అని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అందుకే నిన్న జరిగినటువంటి ఘటన జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఎందుకనంటే మనం జరిగినటువంటి ఘటన ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి టైంలో కూడా ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్కి సంబంధించినటువంటి అనుమతులు లేవు. అసలుకి ఈ సర్పన్పల్లికి సంబంధించినటువంటి ఇదంతా ఈ ఏరియా వీళ్ళ రిసార్ట్కి సంబంధించినటువంటి ఎలాంటి అనుమతులు లేవు. ఇదంతా కూడా 7 ఎకరాలు ప్రభుత్వ భూమిలో నిర్మించారు అని చెప్తున్నారు. ఇక్కడ కూర్చొని ప్రయాణించేటువంటి ప్రయాణికులకు కూడా ఒక అవేర్నెస్ కల్పించడానికే బిగ్ టీవీ చిన్న ప్రయత్నం చేస్తుంది. అనుమతులు లేనటువంటి ఇలాంటి బోటింగ్లో ఎలాంటి నైపుణ్యం లేనటువంటి వ్యక్తులు బోటింగ్ నడపడం కావచ్చు, గజయితగాళ్ళు లేకపోవడం, చుట్టుపక్కల ఎక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, ఇదంతా కూడా ఆ నిర్లక్ష్యం కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తుంది. అధికారులకు ఎందుకు కనిపించడం లేదు అంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగితేనే అధికారులు స్పందిస్తారా, లేకపోతే వాళ్ళు స్పందించారా అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. గతం నుంచి అనేక ఫిర్యాదులు వెళ్ళినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదంతా ప్రభుత్వ భూమితో పాటు ఎస్ఎన్ భూమి కూడా ఉంది. వాళ్ళు కొన్నది పట్టా భూములు కొంత మేరకే కొన్నారు, 18 ఎకరాల వరకు. మిగతా 7 ఎకరాలు కూడా రిసార్ట్ నిర్మించిందంతా కూడా అసైన్ భూములు, ప్రభుత్వ భూమి అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పుడు ఎందుకు అధికారులు స్పందించడం లేదు? అటు ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ప్రమోషన్స్ చేస్తూ మరోవైపు ఇలాంటి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నప్పుడు ఇదేం ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ కాదు కదా, లేదు అంటే వాళ్ళ ల్యాండ్ కాదు కదా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినప్పుడు ఏం చేస్తున్నారు అధికారులు, ఎందుకు స్పందించడం లేదు అనేది కూడా ఒకవైపు వినిపిస్తున్నటువంటి వాదన. రైతులు మాత్రము తమ భూములు తమకి మళ్ళీ కూడా తీసుకుంటాము, ఏదైతే డబ్బులు చెల్లించారో ఆ డబ్బులు తిరిగి వాళ్ళకి చెల్లిస్తాం, మా భూములు మాకు కావాలి, ఆర్గానిక్ పండిస్తానని ఎందుకు మోసం చేశారు? ఈరోజు ఎందుకు పర్యాటక ప్రాంతం అని చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు? పర్యాటకులు వీకెండ్ అయితే చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు. ఒక మెమరబుల్ డేగా ఉంచుకోవాల్సినటువంటి డేని వాళ్ళు సాడ్ మూమెంట్గా కొన్ని విషాదంగా మార్చుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. వీకెండ్ వస్తే మద్యం సేవించడము, డాన్సులు వేయడం, ఇలా అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ చేయడానికి ఒక వేదికగా ఏర్పాటు చేశారు రిసార్ట్ వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రిసార్ట్
రిసార్ట్ని ఎందుకు సీజ్ చేయలేదు? వాస్తవానికి 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగినప్పటికీ బయటికి రాకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎప్పుడైతే ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత బిగ్ టీవీ వచ్చి కవరేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాగ్స్ అన్నిటిని కూడా వదిలి భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళ వైపు తప్పు లేనప్పుడు ఖచ్చితంగా కూడా స్పందించాల్సినటువంటి టైం నిన్నటి నుంచి, అంటే 2 రోజుల నుంచి వాళ్ళు ఎవరు కూడా అవైలబిలిటీ లేకపోవడం, అధికారులు కనీసం ఇక్కడికి వచ్చి వెంటనే బోట్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నిర్మించినటువంటి ఇల్లులు ఏవైతే లోపల ఒక ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేసి చిన్న చిన్న గూడారాలు వేయడము, అదేవిధంగా ఒక షెడ్ లాగా నిర్మించడం చేశారు. వాటన్నిటిని కూడా ఎందుకు సీజ్ చేయలేదు, ఎందుకు ఇక్కడ నుంచి తొలగించలేదు, వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారుల మౌనం విలువ ఎంత అని చెప్పేసి బయట పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ ఎలాంటి బోటింగ్ కానీ లేదు అంటే ఎలాంటి పర్యాటక ప్రాంతం లేదు అని చెప్పి ఒక బోర్డుని ఏర్పాటు చేస్తే మాకు చాలా సంతోషిస్తాము అని చెప్పేసి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక వికారాబాద్ లో ది వైల్డర్నెస్ రిసార్ట్ అక్రమాలు అయితే వరుసగా బయటపడుతున్నాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు తీసుకున్నట్లుగా రిసార్ట్ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి. నిన్న జరిగిన సంఘటనలో కూడా ఈ రిసార్ట్ లో 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపైన అందరికీ కూడా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరి ఇంత జరిగినా కూడా అధికారులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడ్డారు.